అయ్యప్ప స్వామిని చూడాలంటే శబరిమల వెళ్ళాలా ఏంటి? హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. మనలో చాలా మందికి శబరిమల వెళ్ళాలి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలని ఉంటుంది. కానీ అలా అందరం వెళ్ళాం కదా. అలాంటి వాళ్ళు ఈ టెంపుల్ విజిట్ చేయండి, హైలైట్ గా ఉంటుంది. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకు తాడపత్రి అనంతపురం డిస్ట్రిక్ట్. ఇప్పుడు మనం ఈ టెంపుల్ కు తాడపత్రి బస్ స్టాండ్ నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాం. ఫస్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, అదే బస్ స్టాండ్ బై. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని నంద్యాల రోడ్ లోకి అయితే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఓన్ వెహికల్ లో కాకుండా మామూలు బస్సు ఇట్లా వెహికల్ లో వచ్చినా ఇక్కడ నుంచి ఆటో ఎక్కండి, 20 రూపాయలు మాత్రమే తీసుకుంటారు. లేదా మీరు బైక్ లో వస్తే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. మనం డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి నంద్యాల రోడ్డు. నంద్యాల రోడ్ లో ఇట్లాగే స్ట్రైట్ గా కొద్ది దూరం వెళ్ళాలి. అలా కొద్ది దూరం వచ్చాక మీకు స్ట్రైట్ గా బ్రిడ్జి కనిపిస్తుంది. లేదా రైట్ సైడ్ అపోలో అది టైర్ షాప్ ఉంది. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను కదా, ఆ టైర్ షాప్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలి. ఇప్పుడైతే వర్షం పడి రోడ్డు సరిగ్గా లేదు. ఇక్కడ నుంచి జస్ట్ 50 మీటర్స్ లేదా 100 మీటర్స్ లోనే స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకు లెఫ్ట్ సైడ్ టెంపుల్ కనిపిస్తుంది. మీరు ఈ రూట్ లో వెళ్ళేటప్పుడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాదాపు 4 టెంపుల్స్ విజిట్ చేయొచ్చు. అందులో ఒకటి పుట్టపర్తి సాయిబాబా, ఇంకోటి మామూలు సాయిబాబా, అలాగే కొద్దిగా ముందుకు వెళ్తే శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ మనకు రైట్ లో సాయిబాబా టెంపుల్ వచ్చింది కదా, దానికి ఆపోజిట్ లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ మనకు బ్యానర్ కూడా ఉంటుంది, శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం తాడపత్రి అని. ముందుగా మనం అయితే టెంపుల్ లోకి వెళ్ళి టెంపుల్ లో దర్శనం చేసుకొని చుట్టూ తిరిగి దాని తర్వాత దీని యొక్క హిస్టరీ తెలుసుకుందాం. మీరు ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ రండి, లేదంటే ఈవినింగ్ 6 తర్వాత రండి. ఎందుకంటే ఆ టైంలోనే వ్యూ బాగుంటుంది. నాకు తెలిసి టెంపుల్ టైమింగ్స్ కూడా అవే ఉంటాయి. మీలో ఎవరైనా ఈ టెంపుల్ ముందే విజిట్ చేసింటే కామెంట్ చేయండి. టెంపుల్ అయితే చాలా పెద్దది, భలే ఉంది కదా టెంపుల్ కూడా చూడడానికి. ఈ టెంపుల్ కు నేను ఇంతకు ముందే 2-3 సార్లు వచ్చా. అప్పుడు ఎప్పుడు వచ్చినా మాల్లోనే ఉన్నా. ఇది ఫస్ట్ టైం మాల్లో లేకుండా రావడం. అలాగే టెంపుల్ కట్టించి కూడా ఎన్నో వందల సంవత్సరాలు అయితే కాలేదు. నాకు తెలిసి 4 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు అంతలోపే. అంతకుముందు ఇక్కడ చెట్టు కింద పటం ఉండేది. ఇక్కడ చరిత్ర ప్రకారం ఇక్కడికి వచ్చి నేను తెలుసుకున్నది ఏమనగా అంటే, పూర్వం ఇక్కడ ఒక చెట్టు కింద అయ్యప్ప స్వామి పటం ఉండి మాల వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ పూజ చేసేవాళ్ళంట. గత కొద్ది సంవత్సరాలు అయితే 3-4 సంవత్సరాల తర్వాత దాన్ని అంతా మాట్లాడుకొని ఈ టెంపుల్ నిర్మించారు. ఇంకా వీళ్ళు ఈ టెంపుల్ లేటెస్ట్ గా కట్టారు. మామూలుగా లేదు, టెంపుల్ హైలైట్ గా ఉంది. ఇంకా మనం స్టార్టింగ్ ఎంటర్ గానే లెఫ్ట్ సైడ్ మనకు అయ్యప్ప శరణఘోషలు ఉన్నాయి. ఇవి మొత్తం 108 ఉంటాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో పాజ్ చేసి చదువుకోండి. ఇంకా వీలైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీరు ఒకవేళ ఎప్పుడైనా మాల్ వేస్తే మీరు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకా ఇది వచ్చేసి గజస్తంభం. దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించే ముందు ఎన్నో హోమాలు కూడా చేశారు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మేము ఈ టెంపుల్ కి రావాలనే ఉద్దేశంతో ఎర్లీ మార్నింగ్ వచ్చాం. అందుకే ఇంకా జనాలు అయితే ఎవరు రాలేదు. కొద్దిసేపు ఉంటే వస్తారేమో. ఫస్ట్ మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ అనగానే 18 మెట్లు ఇవి అని డౌట్ వచ్చే ఉంటుంది. ఎంతమందికి వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే 18 మెట్లు. ఇప్పుడు మేము వచ్చిన టైంకి అయితే ఇవే క్లోజ్ లో ఉంది. అదే 18 మెట్లు ఎక్కి రావడానికి లేదు. మామూలుగా అయితే ఎవరిని ఎక్కని నాకు తెలిసి కూడా శబరిమలలో కూడా మాలేసిన వాళ్ళని మాత్రమే బంగారు మెట్లు ఎక్కనిచ్చేది. ఇంకా ఈ గుళ్ళో మనకు అయ్యప్ప స్వామితో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. మాక్సిమం అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి ఖచ్చితంగా ఉంటారు. ఇంకా ఏ టెంపుల్ లో అయినా అటు సైడ్ విఘ్నేశ్వరుడు, ఇటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో అయ్యప్ప స్వామి ఉంటాడు. ఇంకా మనం పైన టెంపుల్ అంతా తిరిగి చూడడం అయిపోయింది. ఇంకా కింద ఉంది. ఈలో ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళి తర్వాత కిందికి వెళ్దాం. ఇంకా స్వామి గారు పేరు గోత్రం చెప్పిన ఆయన అర్చన చేస్తా అంటే మనం కూడా పేర్లు గోత్రాలు అన్నీ చెప్పేసాము. ఇంకా స్వామి ఆర్తించే టైంలో మనకి ఇంతలోనే ఇంకో డౌట్ అయితే వచ్చింది. అక్కడ పైన మీరు కూడా చూసారు కదా, తత్మవసి అంటే. ఇంకా అదేందో నాకు కూడా తెలియదు. వచ్చాక స్వామిని అడుగుదామని నేను వెయిట్ చేస్తున్నా. నీలోనే భగవంతుడు కలడు అని అర్థం. అంటే ఇప్పుడు స్థల పురాణం వస్తుంది. స్థల పురాణం అంటే పూర్వం ఒక గుడిసెలా కట్టుకున్నారు. ఒక పటం పెట్టుకొని ఇక్కడ అక్కడ చెట్టు కింద అక్కడ పెట్టుకున్నారు. అలా నడుస్తూ ఉండి మాలలు పెరుగుతుండే. దైవభక్తి పెరిగి మాల వేసినప్పుడు వచ్చింది. సో అప్పుడు గుడిసెలా ఉండేదంట. నేను కూడా కొత్తగా వచ్చాను ఇక్కడికి. ఇక్కడ తెలుసుకుని చెప్పినది నేను గుర్తుపెట్టుకున్నాను. భగవంతుడు అనుగ్రహం ఆ విధంగా గుడిసెలాగా మొదలయ్యి ఇప్పుడు ఇంత పెద్ద దేవస్థానం కింద మారింది అనమాట. 30 ఏళ్లలో ఇంతగా మారిపోయింది. అంటే ఈ మారి కూడా 2-3 సంవత్సరాలు అయ్యింది కట్టి. 2-3 సంవత్సరాలు అయింది. అంత కట్టించిన చందా వేసేది చాలా అందరు భక్తుల చందాతోనే ఇదంతా కూడా కలిసి.
ఇక్కడ గజస్తంభం అప్పుడు ఏదో హోమం కూడా చేశాను కదా. మనకు వార్షికోత్సవాలని, స్వామివారికి విశేష హోమాలని ఇట్లా కార్యక్రమాలు ఉంటూనే ఉంటాయి. అప్పుడు విశేషంగా హోమాలు చేసుకున్నాం. ముఖ్యంగా భగవంతుడి గురించి, భగవంతుడి శక్తి పెరగాలనే ఉద్దేశం. మనం భక్తులకు అందరికీ కూడా బాగా వచ్చిన వాళ్ళకి కోరికలు నెరవేరాలి కదా. కోరికలు నెరవేరాలంటే భగవంతుడి శక్తి ఉండాలి. సో శక్తి పెరగాలని యొక్క కార్యక్రమాలను చేసినట్లయితే సంపూర్ణంగా భగవంతుడు అనుగ్రహం, అంటే భగవంతుడి మెప్పుని మనం పొందిస్తే భగవంతుడు మనం ఏదైనా కోరుకున్న కోరికలను కూడా తీర్చడానికి భగవంతుడు అవకాశం ఇస్తారు. ఇక్కడ 18 మెట్లు ఉన్నాయి కదా. ఒక్కో మెట్లు 18 మెట్లు, 18 దేవతలామూర్తులు. అంటే ఒక్కో మెట్లకు ఒక్కో దేవతామూర్తులుగా ఉన్నారనమాట. 18 దేవతలు, 18 శక్తి పీఠాలు అనుకోవచ్చు. ఒక్కోరు ఒక్కో విధంగా చెప్తుంటారు. నేనేం చెప్పుకుంటున్నానంటే 18 దేవతామూర్తుల్ని అధిష్టానం చేసుకున్నవాడు భగవంతుడు మన అయ్యప్ప. వీళ్ళందరికన్నా పై స్థానంలో ఉన్నాడు. అంటే ఇలా బ్రహ్మచారి, నిత్య బ్రహ్మచారి. వీళ్ళకి పెళ్ళి అంటే ఉండదు. ఈయన బ్రహ్మచారి కాబట్టి సంపూర్ణమైనటువంటి ఇట్లా ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు భగవంతుడు. కళ్ళు మూసుకొని చిన్ముద్రదారుడు తత్వమసి మనం అలా పేరు చెప్పుకుంటామన్నమాట. ఎప్పుడు చిన్ముద్రదారుడు ఏకాగ్రతలు, ఎప్పుడు భగవంతుడి సేవ చేసుకోండి, మనసు కల్మషం లేకుండా ఉండాలనే భగవంతుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఎవరిని దూషించకూడదు, ఎవరిని చేయకూడదు, మన పని మనం చేసుకోండి అనే తత్వాన్ని తెలిపేది భగవంతుడు అంటారు. అందుకే దాని తత్వమసి అని కూడా పేరు వచ్చింది. అట్లా అంటే అయ్యప్ప అంటే అయ్యా అంటే ఒక గౌరవమైనటువంటి పదం. సంస్కృతంలో అయ్యా అంటే గౌరవమైనటువంటి పదం. ఒక గొప్పవాడిని అయ్యా. అప్ప అంటే మనం ఏదైనా కోరుకున్నవన్నీ కూడా నెరవేరంటే అయ్యా అప్ప అంటే తండ్రి లాంటి. సో ఆ విధంగా అయ్యప్ప అని పేరు వచ్చింది అనమాట భగవంతుడికి. ఆ విధంగా మనం భగవంతుని ఆరాధన చేస్తుంటాం. ఇంకా మనం ఈ సోమవారితో మాట్లాడాక మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుసుకున్నా. పైగా ఒక టెంపుల్ విజిట్ చేయాలంటే దీని గురించి ముందే కొన్ని తెలుసుకోవాలి కదా. అలా నేను ఏం తెలుసుకున్నాను ఇప్పుడు నేను చెప్తా. ముందుగా అయితే మనం పైన టెంపుల్ ఉంది, కింద ఏముందో తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు కార్తీక మాసంలో అన్నదానం జరుగుతుంది భయ్య. స్వాములు అందరూ ఇక్కడే ఉంటారు. నాకు తెలిసి ఆఫ్టర్నూన్ టైంలో చాలా సార్లు నేను 2-3 సార్లు తిన్నా. నైట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇందాక గజస్తంభం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పా కదా. ఇది చూడండి గజస్తంభం. మీరు చూసినట్లయితే ఇక్కడ కింద నుంచి పై దాకా ఒకటే మొత్తం ఇక్కడే హోమాలు చేసి గజస్తంభాన్ని స్థాపించారు. పైన టెంపుల్ ఉంది, పైన దేవుడు ఉన్నాడు. గజస్తంభం కింద దాకా ఎందుకుందనే డౌట్ నాకు కూడా వచ్చింది. ఇక్కడ మళ్ళీ చూస్తే మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి విగ్రహం కింద కూడా ఉంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడే హోమాలు, పూజలు అన్ని ఇక్కడే చేశారు. గజస్తంభం స్థాపించేటప్పుడు మొత్తం కిందే చేశారు. పైన అప్పుడు ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ లోనే ఉండేది. మధ్యలో అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టి చుట్టూ ఖాళీ ఎందుకు ఉంచారో మీకు అర్థమవుతుందా? ఇక్కడ నేను చెప్పా కదా కార్తీక మాసంలో సోములందరికీ భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేస్తారు. మాక్సిమం ఇదంతా ఫుల్ అవుతుంది. నేను వచ్చా చాలా సార్లు. ఒక్కోసారి అయితే టైం చాలా పడుతుంది భయ్య. బయట ఎంతమంది వెయిట్ చేస్తుంటారు అంటే ఇంకా టౌన్ లో కదా సోములు చాలా మంది ఉంటారు. పైగా ఇక్కడ అయ్యప్ప సోములు ఒకటే కాదు, శివ సోములు, భవానీ సోములు అందరు ఎవరైనా రావచ్చు. కొద్ది రోజులు పోతే కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే ఫుల్ జనాలు ఉంటారు. మనకైతే ఇట్లా వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే ఎటు చూసినా జనాలే ఉంటారు. అందుకే ఫ్రీగా ఉంటుంది అని నేను ఎప్పుడే వచ్చా. మనం ఇందాక స్టార్టింగ్ వచ్చాం కదా, అది ఎంట్రెన్స్, ఇది ఎగ్జిట్. ఇటు నుంచి వెళ్ళాలి. ఇది క్లోజ్ లో ఉంది ఇప్పటికైతే. మనం అటు తిరుక్కోం బయట నుంచి వెళ్దాం. అవారు ఏమున్నాయి కూడా చూపిస్తాం మీకు. మనం అటు నుంచి బయటకు వచ్చి ఇటు సైడ్ తిరుక్కోం పోవాలి. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ 18 మెట్లు కూడా కనిపిస్తాయి. మా వాడికి ఇక్కడికి వచ్చాక విచిత్రమైన డౌట్ వచ్చింది. ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయో వానికి తెలియదంట. కౌంట్ చేసి చూపి అంటే నేను కౌంట్ చేస్తానా? ఒరే ఖచ్చితంగా 18 ఉంటాయి, కౌంట్ చేయాల్సిన అవసరం లేదురా అని నేను చెప్తున్నా. ఇంట్లో పైగా ఇందాక స్వామివారు కూడా చెప్పారు కదా 18 మెట్లు ఉంటాయని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17. ఇంకా నేను కౌంట్ చేసాక 18 కరెక్ట్ గా ఉన్నాయి. ఈ టెంపుల్ అని కాదు, ఏ అయ్యప్ప స్వామి టెంపుల్ అయినా 18 మెట్లు ఖచ్చితంగా ఉంటాయి. మీకు అయితే డౌట్ ఏం అవసరం లేదు. ఇంకా మా వాడు డౌట్ పడతాడు. ఇంకా కౌంట్ చేసి చూపించే వీడికైతే ఆ 18 మెట్లను 10 నెట్టంబడి అని కూడా అంటారు. ఇంకా మనకు అలాగే టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి సోములు ఉండడానికి వసతి కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొంతమంది సోములు మాల వేసేటప్పుడు 41 రోజులు ఇక్కడే టెంపుల్ లోనే భిక్ష చేస్తూ ఇక్కడే ఉంటారు. ఇంకా భిక్ష అంటే భోజనం భయ. ఇక్కడ మామూలుగా అయితే అయ్యప్ప సోములు మార్నింగ్ తింటూ నాకు తెలిసి ఇంకా మధ్యాహ్నం భోజనం, నైట్ మళ్ళీ టిఫిన్ ఇక్కడే చేసుకుంటూ ఇక్కడే తింటూ ఇక్కడే ఉంటారు. ఇంకా అలాగే అయ్యప్ప స్వామి మాలా కాలాన్ని 20 రోజులు అయితే అర్ధమండలం, 41 రోజులు అయితే మండలం, 108 రోజులు అయితే మహామండలం అని కూడా అంటారు. మీలో ఎవరైనా ఎప్పుడైనా మాల వేసింది కామెంట్ చేయండి. ఇక్కడ అలాగే మనం చూస్తే చూడండి మాల బట్టలు ఆరేసుకోవడానికి తాళ్ళు కూడా కట్టుకున్నారు, అదే వైర్ల సాయంతో. ఇంకా అలాగే స్వాములు స్నానం చేయడానికి ఇక్కడ ఒక చిన్న తొట్టి మాదిరి కట్టారు. ఎందుకంటే అయ్యప్ప స్వాములు ఏ స్వాములు అయినా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు రోజుకు 3 సార్లు స్నానం చేయాల్సి ఉంటది. ఇంకా కార్తీక మాసం స్టార్ట్ కాలే, మాలలు కూడా ఇంకా స్వాములు
వేయలేదు కాబట్టి వాటర్ అయితే లేవు ప్రస్తుతానికి. ఇంకా తర్వాత అప్పుడు మళ్ళీ మెయింటైన్ చేస్తారు అంతా క్లీన్ చేసుకొని. మనకైతే అక్కడక్కడ కొన్ని బట్టలు అయితే కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఏమన్నా 2-3 ఉంటే ఉండొచ్చు, చెప్పలేం. ఇంకా మీలో ఎవరైనా మన వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే ఆ బెల్ గంటను లాగ పెట్టి ఒకటి కొట్టండి. మీరు అలా కొట్టడం వల్ల మన ఛానల్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది.